మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులకు కార్తీక మాస శుభాకాంక్షలు. చిన్న గమనిక, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య వీడియోలు రెగ్యులర్గా మీకు అందించలేకపోయాను. కానీ ఆయా తెలుగు పండుగలు మరియు వాటి పర్వదినాల యొక్క విశిష్టత ప్రాముఖ్యతలకు సంబంధించి వీడియోలను పబ్లిష్ చేయడం జరుగుతుంది. కావున మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులు దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాము. మునుపు నా వీడియోలను ఏ విధంగా అభిమానంతో ఆదరించారో అంతే అభిమానంతో తిరిగి ఆదరించగలరని కోరుతున్నాను. కార్తీక పురాణము 11వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నది స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయమును చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసియున్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములను త్రవ్వినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటేగాక తాను పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులకొక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా వినుము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడైన శూరుడైన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతే అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందొక పన్నశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కన్నుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను చూచి ఆమె అంద చందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలోనున్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములకు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా తన చేతిలో రాగి పరసైనను లేకపోవుట బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంది చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడికిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చుపెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరుల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చుననే ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నది తీరమునందు నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవివ్వడువు, నీ ముఖము వర్చస్సు చూడు, రాజవంశం నందు జన్మించిన వాని వలెనున్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా
సువీరుడు మహానుభావ, నేను వంగదేశమునకు నేలుచుండెడు వాడిని, సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదీయూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖమే లేదు. అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజభ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందున మొదటి కుమార్తె ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీతార్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కూడా కలగకుండా శాపింతురు. అటులనే కన్యను దానమిచ్చిన కొని పెండ్లాడిన వారి చేయి గృహస్థ ధర్మములు వ్యర్థమొకటే కాక అతడు మహా నరకం అనుభవించుచు కన్యా విక్రయమం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసం నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణంతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యకు అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మములో వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికి ఇచ్చి పెళ్లి చేదును, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రం వనమున నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గం నందున్న సర్వ సౌఖ్యమును అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శత్రు కీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరిగినంత వరకును ఇతరులకు ఉపకారం చేసిన దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగెను అని, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణాంత కోటినంతటిని సమంగా జూచుచుందువు. నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకలోకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి అని తెలుపుడు అని ప్రాధేయపడను. అంతటా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మరాజ్ఞుడివి, నీ ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారే పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారు వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవైనను ధర్మాత్ముడవైనను నేను ఎరుగుదును కాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు. ఆమె నర్మదా తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన
నీవు మానవ శరీరము దాల్చి అచటకపోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలాంకృతంగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకుల సువీరుడు మీ పితృగుణముల కూడా స్వర్గలోకమునకు వచ్చెదరు. కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానం చేసినను లేక విధి విధానంగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము వచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్ల చేసి ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము ధరింతురు పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమునున్న ఒక పన్న కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమునున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయువలెనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము.